A pleasant good morning, everyone. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to mainly focus on about the important concepts of about Earth. ఎర్త్కి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఓకే సో దట్ కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ ద హెడింగ్ దట్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ గురించి తెలుసుకునే ముందు వీ నీడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అబౌట్ ద గ్లోబ్. సో ఎర్త్కి గ్లోబ్కి సంబంధించి గ్లోబ్ అండి ఓకే మనం చూస్తుంటాం కదండి. సో గ్లోబ్ సో ఎర్త్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబ్. ఎందుకు అంటే సో ఎర్త్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం అవునా కదా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు మెజర్ ద ఎంటైర్ ఎర్త్ని. ఎర్త్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం అంతే ఇలా ఉంది అని. సో ఎర్త్ యొక్క ప్రతిరూపం అంటే ఎర్త్కి ఒక మోడల్ ఇలా ఉంటుంది అని చెప్పి ఎర్త్ గురించి స్టడీ చేయాలంటే మనం ఒక నమూనా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం కాబట్టి మనం గ్లోబ్ గురించి స్టడీ చేయలేం. సో యూఆర్ టేకింగ్ దట్ వన్ యాజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్. సో గ్లోబ్ కెన్ బి కాల్డ్ యాజ్ ద మోడల్ ఆఫ్ ఎర్త్. కాబట్టి ఎర్త్ గురించి స్టడీ చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా ఫస్ట్ మనం గ్లోబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. బికాజ్ వీఆర్ కాలింగ్ ద గ్లోబ్ యాజ్ ద మోడల్ ఆఫ్ ఎర్త్. ఈ గ్లోబ్ గురించి కంప్లీట్గా స్టడీ చేస్తే మనకి ఎర్త్ గురించి స్టడీ చేసినట్టుగా ఒక ఫీలింగ్ రావాలండి మనకి ఓకే. సో అసలు జనరల్గా ఈ గ్లోబ్ని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే ఎవరు డిస్కవర్ చేశారంటే ఒక ఫేమస్ జియాలజిస్ట్ ఒక ఉండేవారండి. అతని పేరు జెరార్డస్ మెర్కాటర్ ఓకే. మెర్కాటర్ అనే ఒక పర్సన్ ఈ గ్లోబ్ని డిజైన్ చేయడం జరిగిందండి. మెర్కాటర్ అని చెప్పి మనకి 8th క్లాస్ సోషల్లో వస్తుందండి మనకి. జియోగ్రాఫర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్ అనే టాపిక్లో జెరార్డస్ మెర్కాటర్ అనే ఒక పర్సన్ ఈ గ్లోబ్ని డిజైన్ చేయడం జరిగింది బై అజ్యూమింగ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్. గాట్ ఇట్ అన్నాడు. సో అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే గ్లోబ్కి సంబంధించి మనకి కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలండి. అంటే గ్లోబ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎర్త్. అంటే ఎర్త్ గురించి తెలుసుకుంటాం అని చెప్పి మనం డైజెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో గ్లోబ్ మీద మనం తెలుస్తూ ఉంటాయి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ లైన్స్ పాస్ అవుతూ ఉంటాయి అవునా కదా. సో వాటిని మనం తెలుగులో అక్షాంశాలు రేఖాంశాలు అంటామండి. సో లాటిట్యూడ్స్ని అయితే అక్షాంశాలు, లాంగిట్యూడ్స్ని అయితే రేఖాంశాలు అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ దే హ్యావ్ బీన్ ఆరిజినేటెడ్ అండ్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కౌంట్ అండ్ వాట్ ఈస్ దర్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. గాట్ ఇట్ అన్నాడు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ సో వీ నీడ్ టు నో అబౌట్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్. సో జనరల్గా మనం ఒక గ్లోబ్ని కనుక తీసుకుంటే ఈ గ్లోబ్ మొత్తంలో వెస్ట్ నుంచి ఈస్ట్ అంటే జనరల్గా మనకి 4 వస్తాయి డైరెక్షన్స్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పి మనకు వస్తూ ఉంటాయి. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు అంటే మనకి హారిజెంటల్ లైన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. అవి కూడా మనకి రియల్ కాదండి, మనం ఇమాజిన్ చేసుకుంటాను మీకు స్టార్టింగ్లో చెప్పాను. కాబట్టి ద ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ వాటిని మనం లాటిట్యూడ్స్ అంటాం. ఇమాజిన్ చేసుకుంటాం అలా అని చెప్పి పెన్సిల్ స్కేలు పట్టుకెళ్ళి వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు కొలుచుకు రాలేము ఎర్త్కి అవునా కదా. అందుకని మనం గ్లోబ్ తీసుకున్నాం. గ్లోబ్ మీద ఇప్పుడు లాటిట్యూడ్ డిఫైన్ చేస్తాం. సో లాటిట్యూడ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఆర్ అక్రాస్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ యాజ్ లాటిట్యూడ్స్. గట్ ఇట్ అరౌండ్. సో దీన్ని మనం లాటిట్యూడ్స్ అంటాం. సో జనరల్గా దీనికంటే ముందు ఒక ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఈ రెండు కూడా మనకి లాటిన్ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ అయ్యాయండి ఓకే. సో లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఈ రెండు వర్డ్స్ అనేవి డెరైవ్ అయ్యాయి. ద వర్డ్స్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ హ్యావ్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. సో లాటిన్ లాంగ్వేజ్ ప్రకారం లాటిట్యూడో అని చెప్పి ఒక వర్డ్ ఉండేదండి. ఆ వర్డ్ నుంచి లాటిట్యూడ్ వచ్చిందండి. ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ లాటిట్యూడ్ ఈజ్ లాటిట్యూడో. లాటిట్యూడో TUDO వస్తుంది లాస్ట్లో. లాటిట్యూడో అంటే అకార్డింగ్ టు లాంగ్వేజ్ లాటిన్ లాంగ్వేజ్ ప్రకారం దాని మీనింగ్ విడ్త్ అని అర్థం. విడ్త్ వెడల్పు ఓకే. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లాటిట్యూడో ఈజ్ విడ్త్ అకార్డింగ్ టు లాటిన్ లాంగ్వేజ్. సో లాటిట్యూడ్స్ అన్నవి ఆ వర్డ్ నుంచి వచ్చాయి, లాంగిట్యూడ్స్ కూడా అందులోంచి వచ్చాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము, ద ఇమాజినరీ హారిజెంటల్ లైన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అక్రాస్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. అయితే ఈ లాటిట్యూడ్స్ మనకి ఎన్ని ఉన్నాయి అని సెకండ్ పాయింట్ డిస్కస్ చేయాలి. దేర్ ఆర్ టోటల్ 180 లాటిట్యూడ్స్. 180 లాటిట్యూడ్స్ ఉన్నాయి. 180 లాటిట్యూడ్స్ ఆర్ దేర్. ఈ 180 లాటిట్యూడ్స్లో ద బిగ్గెస్ట్ లాటిట్యూడ్ మనం ఈక్వేటర్ అని చెప్పి అంటున్నాం. భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ మనం ఏమంటాం తెలుగులో భూమధ్య రేఖ అని చెప్తామండి. సో అవుట్ ఆఫ్ దిస్ 180 లాటిట్యూడ్స్ 0 degrees దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద 180 లాటిట్యూడ్స్. సో యూ కెన్ సీ దట్ ఈక్వేటర్ బిలాంగ్స్ టు లాటిట్యూడ్ కేటగిరీ బట్ నాట్ లాంగిట్యూడ్. Got it? ఈక్వేటర్స్ ఐ మీన్ 180 లాటిట్యూడ్స్ ద బిగ్గెస్ట్ వన్ ఈజ్ ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ ఎర్త్ సెంటర్గా పాస్ అవుతుంది కాబట్టి దిస్ ఈక్వేటర్ ఆర్ ద బిగ్గెస్ట్ లాటిట్యూడ్. ఇట్ ఈస్ డివైడింగ్ ద ఎర్త్ ఇంటూ 2 hemispheres. సెంటర్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈక్వేటర్ విల్ డివైడ్ ద ఎర్త్ ఇంటూ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్.
Got it or not? So this is a perfect కాన్సెప్ట్ అబౌట్ ద లాటిట్యూడ్. సో లాటిట్యూడ్స్ గురించి అయితే ఇదండి. అండ్ దెర్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ లాటిట్యూడ్. సో లాటిట్యూడ్స్కి ఇంకొక పేరు కూడా ఉందండి. ద అదర్ నేమ్ ఫర్ లాటిట్యూడ్స్ ఈజ్ ప్యారలల్స్ అని కూడా అంటుంటాం. సో మనకు మ్యాథమెటిక్స్లో ప్యారలల్ లైన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది, కానీ అలాగే ఆ ప్యారలల్ లైన్స్లో ప్యారలల్ అనేది అదర్ నేమ్ ఫర్ లాటిట్యూడ్స్. ఎందుకు ప్యారలల్స్ అంటే దే నెవర్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్, ఎక్కడ కూడా అవి కలవకుండా ప్యారలల్గా రన్ అవుతాయి కాబట్టి ద అదర్ నేమ్ ఫర్ లాటిట్యూడ్స్ ఈజ్ ప్యారలల్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లాటిట్యూడ్స్. సో కమింగ్ టు సిమిలర్లీ లాంగిట్యూడ్స్. ఇప్పుడు లాంగిట్యూడ్స్ దగ్గరికి వెళ్తే సేమ్ ఇదే ఫార్మాట్లో ద వర్డ్ లాంగిట్యూడ్ హ్యావ్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్. సో లాటిట్యూడ్స్ లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఎలా వచ్చాయి, లాంగిట్యూడ్స్ కూడా లాటిన్ లాంగ్వేజ్ నుంచి ఎలా వచ్చాయండి. అండ్ అక్కడైతే లాటిట్యూడో, ఇక్కడైతే లాంగిట్యూడో వస్తుంది. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ లాంగిట్యూడ్ అకార్డింగ్ టు లాటిన్ ఈజ్ లాంగిట్యూడో. సో అకార్డింగ్ టు దిస్ లాంగిట్యూడో, ద మీనింగ్ ఆఫ్ లాంగిట్యూడో అంటే లెంత్, పొడవు అని అర్థం అండి, పొడవు. ఓకే, సో అదే లాటిట్యూడ్ అయితే విడ్త్. ఓకే, మర్చిపోకూడదండి. ఓకే, లాటిట్యూడ్ అంటే విడ్త్ అని అర్థం, లాంగిట్యూడ్ అంటే లెంత్ అని అర్థం. ఈ రెండు కూడా మనకి లాటిన్ లాంగ్వేజ్ లాటిట్యూడో అండ్ లాంగిట్యూడో వర్డ్స్ నుంచి డెరైవ్ అయ్యాయి. సో నెక్స్ట్ కమింగ్ టు డెఫినేషన్ ఆఫ్ లాంగిట్యూడ్. సో లాంగిట్యూడ్స్ యొక్క డెఫినేషన్ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇందాక మనం లాటిట్యూడ్స్కి ఏం చెప్పుకున్నాం, ఇమాజినరీ హారిజాంటల్ లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అని చెప్పుకున్నాం. జస్ట్ ఇక్కడ డైరెక్షన్స్ మారుస్తూ ఉంటాయి, నార్త్ టు సౌత్ వెర్టికల్గా ఉంటాయి కాబట్టి. ఓకే, ద సేమ్ డెఫినేషన్, ద ఇమాజినరీ అక్కడ హారిజాంటల్ లైన్స్ అయితే ఇక్కడ వెర్టికల్ లైన్స్ వస్తాయి, అక్కడ వెస్ట్ టు ఈస్ట్ అయితే ఇక్కడ నార్త్ టు సౌత్ వస్తుంది. సో యూ కెన్ ఫ్రమ్ ద డెఫినేషన్, ద ఇమాజినరీ వెర్టికల్ లైన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్. సేమ్ డెఫినేషన్, జస్ట్ డైరెక్షన్స్ మారుస్తున్నాం అంతే. ఓకే, సో ద ఇమాజినరీ వెర్టికల్ లైన్స్ దట్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగిట్యూడ్స్. అలాగే అక్కడ మనకి లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం, 180 ఉన్నాయని చెప్పుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ మనకి 360 ఉంటాయండి. అంటే 180కి డబుల్, అంటే లాటిట్యూడ్స్కి 2 రెట్లు అంటే డబుల్ ఉంటాయండి. సో ఇక్కడ 180 లాటిట్యూడ్స్, 360 లాంగిట్యూడ్స్. గాట్ ఇట్ అన్నట్టు. సో టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి మనకి, 360 లాంగిట్యూడ్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి 180లో ద బిగ్గెస్ట్ లాటిట్యూడ్ మనం ఏమని చెప్పుకున్నాం, 0 డిగ్రీ లాటిట్యూడ్, దట్ ఈస్ ఈక్వేటర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద లాటిట్యూడ్స్ అని చెప్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా 360 లాంగిట్యూడ్స్లో ద బిగ్గెస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్. సో దాన్ని మనం గ్రీన్విచ్ మెరీడియన్ లేదా ప్రైమ్ మెరీడియన్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. గ్రీన్విచ్ మెరీడియన్, GREENWICH. ఓకే, సో గ్రీన్విచ్ అనేది ఒక ప్లేస్ అండి లండన్ దగ్గర, ఇంగ్లాండ్లో. సో గ్రీన్విచ్ మెరీడియన్ ఆర్ ప్రైమ్ మెరీడియన్, దట్ ఈస్ నథింగ్ బట్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ 360 లాంగిట్యూడ్. బట్ ఈక్వేటర్కి వచ్చేటప్పటికి బట్ లాటిట్యూడ్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఈక్వేటర్, లాంగిట్యూడ్స్కి వచ్చేటప్పటికి మాత్రం గ్రీన్విచ్ మెరీడియన్ ఆర్ ప్రైమ్ మెరీడియన్, దట్ ఈస్ నథింగ్ బట్ 0 డిగ్రీ లాంగిట్యూడ్. వాట్ ఇట్ అన్నాడు. సో అలాగే లాటిట్యూడ్స్కి అయితే ప్యారలల్స్ అంటే ఇంకో పేరు ఉంది. ఇన్ ద సేమ్ వే లాంగిట్యూడ్స్ కూడా ఒక పేరు ఉంటుందండి. ద అదర్ నేమ్ ఫర్ లాంగిట్యూడ్స్ ఈజ్ మెరీడియన్. ఇందాక చెప్పుకున్నాం కానీ మెరీడియన్, గ్రీన్విచ్ మెరీడియన్ ఆర్ ప్రైమ్ మెరీడియన్ చెప్తాం. అందులో మెరీడియన్ ఈజ్ ద అదర్ నేమ్ ఫర్ లాంగిట్యూడ్. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఎర్త్ గురించి, గ్లోబ్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి వాళ్ళు దీని నుంచి స్టార్ట్ చేయాలి, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తెలిసిన తర్వాత. సో ఇది కనుక మనకు అర్థమైతే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఇక్కడ జనరల్గా అడిగేది ఏంటంటే ఈక్వేటర్కి ప్రైమ్ మెరిడియన్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతాడండి. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈక్వేటర్కి ప్రైమ్ మెరిడియన్కి డిఫరెన్స్ ఇప్పుడు మీరే చెప్పొచ్చు. ఈక్వేటర్ ఈజ్ నథింగ్ బట్ ద 0 డిగ్రీ బిగ్గెస్ట్ లాటిట్యూడ్ దట్ డివైడ్స్ ఎర్త్ ఇంటూ నార్థన్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వేటర్. అలాగే ఇక్కడ ఇంకా సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రైమ్ మెరిడియన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమ్ మెరిడియన్ అంటే ఇందాక చెప్పుకున్నాం, ద 0 డిగ్రీ బిగ్గెస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ మెరిడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరిడియన్ విచ్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఈక్వేటర్ అయితే నార్త్ టు సౌత్, గ్రీన్విచ్ మెరిడియన్ అయితే వెస్ట్ టు ఈస్ట్. ఎందుకంటే అది వెర్టికల్గా వెళ్తుంది కాబట్టి వెస్ట్ టు ఈస్ట్ కింద విడదీస్తుంది. ఇది హారిజాంటల్గా వెళ్తుంది కాబట్టి నార్త్ టు సౌత్ కింద విడదీస్తుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వేటర్ అండ్ ప్రైమ్ మెరిడియన్. ఈక్వేటర్ ఏమో బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ లాటిట్యూడ్స్, ప్రైమ్ మెరిడియన్ అయితే బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద లాంగిట్యూడ్స్. సో ఇక్కడ 180, అక్కడ 360. Got it or not? So this is about the fundamentals about the latitudes and longitudes. Got it or not? సో ఇంకొంచెం మనం జనరల్గా వెళ్తే ఈ ఎర్త్ గురించి మనం స్టడీ చేయాలి అనుకుంటే ఇంకొన్ని డెప్త్ పాయింట్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనం గ్లోబ్ గురించి అని చెప్పుకున్నాం చూడండి, మనకి ఎప్పుడైతే మనకి ఇలా లాటిట్యూడ్స్ వెర్టికల్గా లాంగిట్యూడ్స్ వెళ్తాయో మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఒక గ్లోబ్ మీద మనకి 2 లాటిట్యూడ్స్ తీసుకున్నప్పుడు ఒకదాని కింద ఒకటి ఇలా వెళ్తూ ఉంటుంది. అలాగే లాంగిట్యూడ్స్ తీసుకుంటే ఒకదాని పక్కన ఒకటి వస్తూ ఉంటుంది. అంటే 2 లాటిట్యూడ్స్ మధ్య 2 లాంగిట్యూడ్స్ మధ్య ఒక ఏరియా ఫామ్ అవుతుంది, ఒక రెక్టాంగిల్ బాక్స్ ఫామ్ అవుతుంది చూడండి. మనకి ఇలా 2 లాటిట్యూడ్స్ 2 లాంగిట్యూడ్స్ వెళ్తున్నప్పుడు ఈ సెంటర్లో మనకు ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది, అవునా కదా. ఆ నెట్వర్క్ ఆఫ్ ఏరియానే మనం గ్రిడ్ సిస్టమ్ అని చెప్తూ ఉంటాం, GRID. ఓకే, దాన్ని మనం ఏమంటామండి,
గ్రిడ్ సిస్టమ్ అంటాం. సో జనరల్ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా రెండు లాటిట్యూడ్స్, ఈ రెండు మనం లాటిట్యూడ్స్ కింద అజ్యూమ్ చేసుకుంటే హారిజెంటల్గా వెళ్తున్నాయి, ఈ రెండింటిని మనం లాంగిట్యూడ్స్ కింద అజ్యూమ్ చేసుకుంటే ఈ రెండు వెర్టికల్గా వెళ్తున్నాయి. కాబట్టి ఈ రెండింటికి మధ్య సెంటర్లో ఒక ఏరియా ఫామ్ అయింది. దట్ ఏరియా ఆఫ్ నెట్వర్క్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ వెన్ టూ లాటిట్యూడ్స్ అండ్ టూ లాంగిట్యూడ్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. దట్ ఏరియా ఆఫ్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ గ్రిడ్ నెట్వర్క్ లేదా గ్రిడ్ సిస్టమ్ అని చెప్తాం, GRID. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ గ్రిడ్ అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా డెఫినేషన్ రాయించాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రిడ్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద గ్రిడ్ అని కూడా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో గ్రిడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఏరియా ఆఫ్ నెట్వర్క్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ వెన్ టూ లాటిట్యూడ్స్ అండ్ టూ లాంగిట్యూడ్స్ క్రాస్ కట్ విత్ ఈచ్ అదర్. దట్ ఏరియా ఆఫ్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ గ్రిడ్ సిస్టమ్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ గ్రిడ్ సిస్టమ్, ఈ గ్రిడ్ సిస్టమ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వాల్యూస్ ఉంటాయి, మెజర్మెంట్స్, అవునా కదా. ఆ వాటి యొక్క వాల్యూ, వాటి యొక్క మెజర్మెంట్స్ బట్టి ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ ఏరియా ఏదైతే ఉందో అది ఏ జోన్లో ఉందో మనం చెప్పొచ్చు. అంటే లొకేషన్ చెప్పచ్చా లేదా అంటే ఒక ప్లేస్ యొక్క లొకేషన్ మనం చెప్పొచ్చు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గ్రిడ్ సిస్టమ్ వీ కెన్ ఐడెంటిఫై ఆర్ వీ కెన్ బి ఏబుల్ టు లొకేట్ ద ప్లేస్. దాంతోపాటుగా అది ఏ టెంపరేచర్ జోన్లో ఉంది అంటే ట్రాపికల్ జోనా, టెంపరేట్ జోనా, పోలార్ జోనా, అంటే ఏ జోన్లో ఉందో కూడా చెప్పచ్చు. అంటే లొకేషన్తో పాటు టెంపరేచర్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ట్రాపికల్ జోన్లో ఉంటే హై టెంపరేచర్, టెంపరేట్ జోన్లోకి వెళ్తే కొంచెం మీడియం లెవెల్ టెంపరేచర్, పోలార్ జోన్లోకి వెళ్తే ఆ ఏరియా అనేది కూల్ టెంపరేచర్. అంటే మనం లొకేషన్తో పాటు టెంపరేచర్ కూడా చెప్పొచ్చు. టెంపరేచర్తో పాటు టైం కూడా డిటర్మైన్ చేయొచ్చు. అంటే ఎర్త్ అనేది ఇలా రొటేట్ అవుతున్నప్పుడు గ్రిడ్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్. దాన్ని బట్టి మనకి ఇక్కడ డే అండ్ నైట్స్ వస్తే మనకి డే ఉంటే వాళ్ళకి నైట్, వాళ్ళకి నైట్ ఉంటే మనకి డే. అంటే దాన్ని బట్టి మనం టైం కూడా చెప్పొచ్చు, అవునా కదా. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గ్రిడ్ సిస్టమ్ వీ కెన్ బి ఏబుల్ టు ఐడెంటిఫై లొకేషన్, టైమ్ అండ్ టెంపరేచర్. లొకేషన్, టైం, టెంపరేచర్, LTT అని చెప్తుండే. మన ట్రైన్ కూడా ఉంది LTT, అవునా కదా. విశాఖపట్నం టు లోకమాన్య తిలక్ ముంబై, అలా దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే LTT అంటే లొకేషన్, టైం, టెంపరేచర్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై యూజింగ్ ద గ్రిడ్ సిస్టమ్. కొట్టి టర్న్. సో ఇంకొంచెం జనరల్ కాన్సెప్ట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ఫండమెంటల్స్ వస్తూ ఉంటాయి. అవి మీరు జనరల్గా ఆబ్జెక్టివ్ టైప్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ లెవెల్కి వాళ్ళకి ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడుతుందండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఇవి మనం తెలుసుకోవాలండి, ఫ్యాక్ట్స్ అంటాం వీటిని, ఫ్యాక్ట్స్. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇది మనకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పుకుంటే వెళ్తాను. ప్లీజ్ నోట్ డౌన్ ఎవ్రీవన్. ఓకే, సో ఫస్ట్ ఫ్యాక్ట్ అబౌట్ ద ఎర్త్ ఈజ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ ఎర్త్, భూమి యొక్క వ్యాసార్థం, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఎంత ఉంటుంది అంటే 6440 కిలోమీటర్. అంటే ఎర్త్ని ఒక స్పియర్ కింద ట్రీట్ చేసుకుంటే దాని యొక్క రేడియస్, టోటల్ రేడియస్ ఎంత ఉంటుంది అంటే మనకి 6440 కిలోమీటర్. సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎర్త్ మీద ఉన్నటువంటి ఎనీ పాయింట్కి దాని యొక్క రేడియస్ వాల్యూ వచ్చి 6440 కిలోమీటర్. కిలోమీటర్ అండి 6440. దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఫ్యాక్ట్. సెకండ్ ఫ్యాక్ట్కి వచ్చేటప్పటికి నాకు ఆల్రెడీ మనం కవర్ చేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఎన్ని అంటే 180. ఓకే, థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేటప్పటికి టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఎన్ని అంటే 360. ఇది క్లియర్ ఆర్ నాట్? అండ్ ఫోర్త్ వన్ ఇస్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ సన్. అంటే సన్ చుట్టూరా భూమి తిరుగుతుందని చెప్తున్నాను. అంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూరా కూడా తిరుగుతుంది. తన చుట్టూ తను తిరగడానికి రొటేషన్ అంటాము, సూర్యుడి చుట్టూ తిరగదాన్ని మనం రెవల్యూషన్ అంటాం. అంటే సూర్యుడి చుట్టూరా కూడా తిరిగి వస్తుంది అంటే ఒక రెవల్యూషన్ చేస్తుంది అంటే దానికి ఒక ఆర్బిట్లో తిరుగుతుందండి. అంటే సూర్యుడికి దగ్గరగా వస్తూ ఒక కాలం, సూర్యుడికి దూరంగా వెళ్తూ ఒక కాలం, మళ్ళీ సూర్యుడికి దగ్గరగా వస్తూ ఒక కాలం. దగ్గరగా ఉందంటే మనం సమ్మర్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, దూరంగా ఉంది అంటే వింటర్ సీజన్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే దీన్ని బట్టి రెవల్యూషన్ చేస్తున్నప్పుడు సన్ సెంటర్లో ఉంటూ ఎర్త్ ఒక ఆర్బిట్లో రివాల్వ్ చేస్తుంది అంటే డ్యూ టు ద సీజన్స్ అన్న మారుతూ ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు సమ్మరు, దూరంగా ఉన్నప్పుడేమో వింటరు. సో అయితే ఇప్పుడు ఎంత స్పీడ్తో రొటేట్ అంటే రెవల్యూట్ చేస్తుంది అంటే ఎర్త్ అన్నది సన్ చుట్టూరా ఎంత స్పీడ్తో రివాల్వ్ అవుతుంది అంటే ద స్పీడ్ ఎట్ విచ్ ఎర్త్ రివాల్వ్ అరౌండ్ ద సన్. దాని యొక్క స్పీడ్ వచ్చి నోట్ డౌన్ ఎవ్రీవన్, 1,07,200 km/h. ఓకే, 1,07,200 1,07, 200 1,07,200 కిలోమీటర్ స్పీడ్తో ఎర్త్ అనేది దాని యొక్క పాత్, ఆ పాత్ని మనం ఆర్బిట్ అంటాం. ఈ ఆర్బిట్లో సూర్యుడి చుట్టూ 107,200 కిలోమీటర్ వేగంతో రివాల్వ్ అవుతుందండి. గట్ ఇట్ ఆర్ నాట్? సో ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ ఎప్పుడు పుట్టింది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యూనివర్స్ అంటే దాన్ని మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తూ ఉంటాం. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి అంటే ఒక బిగ్ బ్యాంగ్ అనేది ఒక లార్జెస్ట్ సింగిల్ ఎక్స్ప్లోజన్, ఆ సింగిల్ లార్జెస్ట్ ఎక్స్ప్లోజన్ నుంచి క్రియేట్ అయింది యూనివర్స్ అండి. అది ఎప్పుడు క్రియేట్ అయింది అని చెప్తే జనరల్గా మనకి 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో. మిలియన్ కాదు, బిలియన్, BI. ఓకే, 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో
అన్నప్పుడు యూనివర్స్ అనేది ఫామ్ అయింది. బర్త్ ఆఫ్ యూనివర్స్ వచ్చి 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో. అలాగే నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో, 2 బిలియన్స్. యూనివర్స్ అయితే 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో, అలాగే ఎర్త్ అయితే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. వాట్ ఇట్ ఆర్. సో ద నెక్స్ట్ ఫ్యాక్ట్ అబౌట్ దట్ వన్, ఇండియన్ స్టాండర్డ్ టైం IST, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో కూడా కవర్ చేసాము. ఇండియన్ స్టాండర్డ్ టైం కింద ఏ లాంగిట్యూడ్ మనం పరిగణనలోకి తీసుకోవాలి? వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఇండియా మొత్తం అదే లాంగిట్యూడ్ బేస్ చేసుకుని టైం మెజర్మెంట్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ దట్ వాల్యూ ఆఫ్ దట్ లాంగిట్యూడ్ అంటే 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. 82 degrees 30 minutes, 30 minutes మనం సింగిల్ ఒక లైన్తో డినోట్ చేస్తాం. 82 degrees 30 minutes లేదా 82.5 అని కూడా అనొచ్చండి. 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైం కింద మెజర్ చేస్తాం. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి లండన్లో ఉన్నటువంటి గ్రీన్విచ్ టైంకి డిఫరెన్స్ ఎంత అంటే 5.5 hours డిఫరెన్స్ అండి. మనకి లండన్లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి టైం డిఫరెన్స్ అంటే ISTకి గ్రీన్విచ్ టైంకి డిఫరెన్స్ మనకి 5.5 hours డిఫరెన్స్ అండి. అంటే 5.5 hours మనమే ముందుంటాం, వాళ్ళు వెనకాతలు ఉంటారు. అంటే మనకి సాయంత్రం అయితే వాళ్ళకి మధ్యాహ్నం, మనకి మధ్యాహ్నం అయితే వాళ్ళకి ఉదయం, అంటే మనమే ఎప్పుడు ముందుంటాం. ఓకే, 5.5 hours డిఫరెన్స్ అండి. దేనికంటే IST అయినటువంటి 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్కి, గ్రీన్విచ్ మెరిడియన్కి. వాట్ ఇట్ ఆర్. సో ద నెక్స్ట్ వన్, షేప్ ఆఫ్ ఆర్బిట్ ఆఫ్ ఎర్త్. ఇందాక చెప్పుకున్నాం, ఎర్త్ అనేది ఒక ఆర్బిట్ లోపల అంటే ఒక పాత్లో సూర్యుడి చుట్టూరా తిరుగుతుందని చెప్పుకున్నాం. ఆ షేప్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దట్ ఆర్బిట్ అంటే దాని యొక్క షేప్ వచ్చి స్కేల్డ్ ఓవల్ పాత్. ఓవల్ అంటే కోడిగుడ్డు షేప్ అండి. ఓకే, స్కేల్డ్ అంటే ఒక మెజర్మెంట్ చేసినట్టు, స్కేల్డ్ అంటే మెజర్ చేసినటువంటి ఒక పాత్ అని అర్థం. స్కేల్డ్ ఓవెల్ పాత్ ఈజ్ ద షేప్ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్, స్కేల్డ్ ఓవల్ పాత్. ఓకే, నెక్స్ట్ వన్, ఈక్వేటర్ మెజర్మెంట్ 0 degree లాటిట్యూడ్. ప్రైమ్ మెరిడియన్ మెజర్మెంట్ 0 degree లాంగిట్యూడ్. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మెజర్మెంట్ ఎంత? సో 23 1/2 నార్త్ లాటిట్యూడ్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. సౌత్ కాదండి, నార్త్. 23 1/2 నార్త్ లాటిట్యూడ్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇన్ ద సిమిలర్ వే 23 1/2 సౌత్ లాటిట్యూడ్ని క్యాప్రికాన్ అంటాం. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ద నెక్స్ట్ వన్, ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇందాక చెప్పుకున్న చూడండి, ఎర్త్ అనేది ఒక స్కేల్డ్ ఓవల్ పాత్లో సన్ చుట్టూరా ఒక ఆర్బిట్ రూపంలో తిరుగుతుంది, అంటే ఆర్బిట్ పాత్లో తిరుగుతుందని చెప్పుకున్నాం. దాని యొక్క స్పీడ్ కూడా చెప్పుకున్నాం, 1,07,200 km స్పీడ్తో తిరుగుతుందని చెప్పుకున్నాం. అలా తిరుగుతున్నప్పుడు మనకి దగ్గరగా దూరంగా ఫామ్ అవుతూ వస్తుంది. సో దగ్గరగా ఉన్నప్పుడు దాని డిస్టెన్స్ ఎంత, దూరంగా ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎంత అని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్ క్లోజెస్ట్ పొజిషన్ ఫ్రమ్ ద సన్, అంటే సన్కి దగ్గరికి వచ్చినప్పుడు డిస్టెన్స్ ఎంతలో ఉంటుంది? సన్కి దగ్గరగా అంటే మనకి సమ్మర్ సీజన్ అండి, అవునా కదా. సో ఎర్త్ క్లోజెస్ట్ పాయింట్ ఫ్రమ్ సన్ అప్పుడు ఉన్నప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 147 మిలియన్ కిలోమీటర్, నాట్ కిలోమీటర్, మిలియన్ అండి, మిలియన్ ఎం. ఓకే, 147 మిలియన్ కిలోమీటర్స్ అన్నది ఎర్త్ సన్కి దగ్గరగా, అంటే ఒక ఆర్బిట్ స్కేల్డ్ ఓవెల్ పాత్లో తిరుగుతున్నప్పుడు సన్ ఎప్పుడు కదలదండి, ఇలా దూరంగా వచ్చి దగ్గరగా వస్తున్నప్పుడు, ఈ దగ్గరగా వచ్చినప్పుడు మనకి ఆ డిస్టెన్స్ ఎంత అంటే క్లోజెస్ట్ పాయింట్లో 147 మిలియన్ కిలోమీటర్స్. అలాగే మనకి ఇలా దగ్గరికి వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా అంటే మనకి ఇక్కడ వింటర్ సీజన్ ఫామ్ అవుతుంది. ఈ వింటర్ సీజన్లో మనకి ఫార్దెస్ట్ పొజిషన్ అంటుందండి, అంటే ఎర్త్ ఫార్దెస్ట్ పాయింట్ ఫ్రమ్ సన్ ఎంత అంటే డిస్టెన్స్ 152 మిలియన్ కిలోమీటర్స్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు కదండి. ఓకే, ఫార్దెస్ట్ పాయింట్ అయితే 152 మిలియన్ కిలోమీటర్స్, క్లోజెస్ట్ పాయింట్ అయితే 147 మిలియన్ కిలోమీటర్లు అండి. వాట్ ఇట్ ఆర్. సో ఇంకొంచెం డెప్త్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనకి ప్రపంచం మొత్తంలో కాలమండలాలు, టైం జోన్స్ అంటాం. కాలమండలాలు అంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే ఎర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టైం జోన్స్ మనకి 24 టైం జోన్స్ ఉన్నాయండి. ఎన్ని టైం జోన్స్? 24 టైం జోన్స్. 7 కాంటినెంట్స్ ఆన్ ద ఎర్త్ మీద ఉన్నటువంటి 7 ఖండాలలో ఫాలో అయ్యేటువంటి టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 24 టైం జోన్స్ ఉన్నాయి. ఇది లాంగిట్యూడ్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఒక ఎర్త్ లాగా రెవల్యూషన్ చేస్తున్నప్పుడు, అంటే సన్ అనేది సెంటర్లో ఉంటుంది, అది ఎప్పుడు స్టేషనరీ కదలదు సన్. అంటే కదిలేది ఎవరు? ఎర్త్. అంటే మూమెంట్ చేసేది ఎవరు? ఎర్త్ లాగా రెవల్యూట్ అవుతుంది. రెవల్యూట్ అవుతున్నప్పుడు దాని మీద ఉన్నటువంటి లాంగిట్యూడ్స్ కూడా రెవల్యూట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి లాంగిట్యూడ్స్ ఎన్నని చెప్పుకున్నాం? 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి, అవునా కదా. అయితే ఇక్కడ ఈ సన్ చుట్టూరా తిరుగుతున్నప్పుడు, ఇలా తిరిగి వస్తున్నప్పుడు ప్రతి లాంగిట్యూడ్ కూడా సన్ని ఫేస్ చేస్తుంది, అవునా కదా. అలాగా ఒక సన్ అన్నది ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకో లాంగిట్యూడ్ని పాస్ అవ్వడానికి 4 minutes టైం పడుతుందండి.
Okay, generally the sun will take 4 minutes to cross from one longitude to other longitude. That is the time taken by the sun to cross from one longitude to other longitude. Got it or not? ఈ 360 లాంగిట్యూడ్స్ని దాటుకుంటూ రావాలండి. అలాగే ఒక లాంగిట్యూడ్ని పాస్ అయ్యి ఇంకో లాంగిట్యూడ్ని టచ్ అవ్వాలంటే సన్కి 4 నిమిషాలు టైం పడుతుంది. అలాగే 24 టైం జోన్స్ 360 లాంగిట్యూడ్ని టచ్ అవుతూ వస్తుంది. కాబట్టి మనకి రెవల్యూషన్ అనేది మనకి ఒక సంవత్సరం పడుతుంది. అంటే సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి మనకి 365 డేస్ 1/4 డే పడుతుందండి. 365 1/4 ఇలా 1/4 1/4 1/4 1/4 4 1/4 కలిపితే ఒక డే వస్తుంది. అందుకే మనకి ప్రతి 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ అంటే ఒక కొత్తగా ఒక డే అనేది యాడ్ అయ్యి 366 అవుతుంది 4 ఇయర్స్కి ఒకసారి. అవునా కదా? సో జనరల్గా ఎర్త్ యొక్క రెవల్యూషన్ టైం వచ్చి 365 డేస్ 1/4 డే. అలా ఎర్త్ యొక్క రొటేషన్ టైం వచ్చి 23 hours 56 minutes 9 seconds. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 24 hours. అయితే ఎఫెక్ట్స్ ఏంటి? రొటేషన్ వల్ల ఏమో డే అండ్ నైట్స్ వస్తున్నాయి, రెవల్యూషన్ వల్ల ఏమో సీజన్స్ వస్తున్నాయి, depending upon the farthest and closest point. Got it or not? So these are the important fundamental concepts about the earth and grid system. Got it or not? So these are very very important concepts. So in the next class we shall focus about on the geographical concepts. Okay, so until then, take care, have a nice day, stay home, stay safe.